ఈరోజు మన రెసిపీ హనీ కేక్. పిల్లలు ఎంతో ఇష్టపడే హనీ కేక్ని మైదా వాడకుండా ఎంతో స్పాంజీగా, జ్యూసీగా, టేస్టీగా ఉండే హనీ కేక్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోండి. తర్వాత 1 కప్పు పాలను కూడా వేసి ఇప్పుడు బొంబాయి రవ్వను ఉండలు లేకుండా పాలల్లో బాగా కలిసేలాగా రవ్వనంతటిని కూడా బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత బౌల్ పైన మూత పెట్టి ఒక 15 నిమిషాల వరకు అలాగే వదిలేయండి. మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇందులో ఇప్పుడు 1/2 కప్పు రిఫైండ్ ఆయిల్ని అలాగే 3/4 కప్పు వరకు షుగర్ని కూడా వేసుకోండి. షుగర్ వేసిన తర్వాత ఒక 1/4 కప్పు వరకు మిల్క్ పౌడర్ని, 1 పించ్ ఆఫ్ సాల్ట్, 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని కూడా వేసుకోండి. వెనీలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీనైనా సరే వేసుకోవచ్చు. వీటిని మనం బాగా స్మూత్ పేస్ట్ లాగా వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి వేసుకోండి. చూడండి, మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసి మరొకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన బ్యాటర్ని కొద్దిసేపు పక్కన పెట్టుకోండి. ఇలా ఒక కేక్ టిన్ కానీ లేదా ఏదైనా గిన్నెను కానీ తీసుకొని దానికి ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేశాక బటర్ పేపర్ ఉంటే వేసుకొని దానిపైన కూడా ఆయిల్ని అప్లై చేయండి. బటర్ పేపర్ లేనట్లయితే ఆయిల్ అప్లై చేసిన తర్వాత కొద్దిగా మైదా పిండిని వేసి డస్ట్ చేసుకోండి. ఇప్పుడు కేక్ టిన్లోకి కేక్ బ్యాటర్ని వేసుకోండి. ఇలా బ్యాటర్ అంతా కూడా వేసిన తర్వాత ఒక టూత్ పిక్ని కానీ లేదా నైఫ్తో కానీ ఇలా జిగ్ జాగ్ లాగా వేసుకోండి. ఆ తర్వాత ఈ కేక్ టిన్ని 3 to 4 టైమ్స్ ట్యాప్ చేయండి. ఇలా చేయటం వల్ల మనకి ఎయిర్ బబుల్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. స్టవ్ ఆన్ చేసి కేక్ని బేక్ చేసుకోవడానికి ఒక కడాయి కానీ లేదా ఏదైనా దలసరిగా ఉండే ఒక గిన్నె అయినా సరే పెట్టుకోండి. ఇప్పుడు ఈ కడాయికి ఇలా ఏదైనా స్టాండ్ కానీ ప్లేట్ని కానీ పెట్టి మూత పెట్టి 10 నిమిషాలు బాగా ప్రీహీట్ చేయండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మనం ప్రిపేర్ చేసిన కేక్ టిన్ను ఈ స్టాండ్ పైన ప్లేస్ చేసి మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లోనే 35 to 40 మినిట్స్ వరకు బేక్ చేయండి. 30 మినిట్స్ వరకు కూడా మూత తీయకండి. మనం మధ్యలో మూత తీసినట్లయితే మనకి బయట చల్లగాలి లోపలికి వెళ్ళి కేక్ మనకి సరిగా పొంగదు. ఇప్పుడు 35 మినిట్స్ అయింది. మూత తీసి చూద్దాం. ఇలా ఏదైనా టూత్ పిక్ని కానీ నైఫ్ని కానీ గుచ్చి చూడండి. ఇలా టూత్ పిక్ అనేది క్లీన్గా వచ్చింది. మనకి కేకు కరెక్ట్గా బేక్ అయింది. ఇలా బేక్ అయిన కేక్ని బయటకు తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. కేకు చల్లారే లోపు మనం హనీ సిరప్ని రెడీ చేసుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ఇందులోకి 1/4 కప్పు వరకు వాటర్ని వేసుకోండి. ఈ వాటరు కొద్దిగా వేడి అయిన తర్వాత ఇందులో 1/4 కప్పు షుగర్ని వేసుకోండి. ఇలా షుగర్ వేసిన తర్వాత కలుపుతూ ఈ షుగర్ అంతా కూడా వాటర్లో మెల్ట్ అయ్యే వరకు మరిగించండి. మనకి షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి 1/4 కప్పు హనీని వేసి షుగర్ సిరప్లో హనీని బాగా మిక్స్ చేయండి. మనకి హనీ సిరప్ అనేది రెడీ అయింది. ఈ సిరప్ని కొద్దిసేపు పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ఇందులోకి 1/2 కప్ ఫ్రూట్ జామ్ని వేసుకోవాలి. ఇలా వేసిన జామ్ని ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచి కలుపుతూ మెల్ట్ చేయాలి. ఇలా మెల్ట్ అయిన జామ్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు హనీ సిరప్ని వేసి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనకి కేక్ కంప్లీట్గా కూల్ అయింది. ఇప్పుడు కేక్ సైడ్స్ని ఇలా నైఫ్తో స్క్రాప్ చేసుకోవాలి. ఇలా స్క్రాప్ చేసిన తర్వాత డిమోల్డ్ చేసుకోవాలి. ఇలా డిమోల్డ్ చేసిన తర్వాత బటర్ పేపర్ని రిమూవ్ చేసి కేక్ పైన ఉన్న లేయర్ని కట్ చేస్తున్నాను. చూడండి, మన కేక్ ఎంత మంచిగా స్పాంజీగా వచ్చిందో. నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు కూడా ఒకసారి ఈ కేక్ని ప్రిపేర్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా పై లేయర్ అంతా కూడా రిమూవ్ చేసిన తర్వాత ఈ కేక్ని హనీ సిరప్తో సోక్ చేయాలి. ఇలా ఏదైనా బ్రష్తో కానీ స్పూన్తో కానీ హనీ సిరప్ని కేక్ పైన అప్లై చేయండి. హనీ సిరప్ని ఒకేసారి వేయకుండా కొద్దిసేపు ఆగి మరలా హనీ సిరప్తో సోక్ చేస్తే కేకు హనీ సిరప్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది.
ఇలా హనీ సిరప్తో కేక్ని పూర్తిగా సోక్ చేసిన తర్వాత కేక్ పైన ఫ్రూట్ జామ్ని అప్లై చేయాలి. ఫ్రూట్ జామ్ని ఇలా స్పూన్తో కేక్ మొత్తం కూడా వచ్చే విధంగా అప్లై చేసుకోవాలి. జామ్ని కేక్ అంతా కూడా నీట్గా అప్లై చేసిన తర్వాత ఈ కేక్ పైన నేను డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ని వేస్తున్నాను. మీ దగ్గర డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ ఉంటే వేసుకోండి, లేదంటే ఫ్రెష్గా ఉన్న కొబ్బరి తురుమునైనా సరే వేసుకోవచ్చు. చూడండి మన హనీ కేక్ ఎంత సూపర్గా రెడీ అయిందో. ఈ కేక్ని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.